మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగిందండి. ఈ కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే విధంగా చేస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కూడా దీనికి సంబంధించి నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. ఒకసారి ఆయన చరిత్ర చూసుకుంటే చిన్నతనంలో తండ్రిని కోల్పోవడం, కష్టపడుతూ విద్యను అభ్యసించడం, అటువంటి పరిస్థితుల్లో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిన్న వయసులో 35 సంవత్సరాల వయసులోనే ఒక ఎస్సీ దళిత నేత ముఖ్యమంత్రిగా చరిత్ర చాలా గొప్ప విషయం. మొట్టమొదటి చిన్న వయసు, అదేవిధంగా మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రికి రాష్ట్రానికి సేవలు అందించారు. వారి యొక్క కృషి, వారి యొక్క వ్యక్తిత్వం వలన వారు స్వాతంత్ర సమయంలో పాల్గొనడమే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులుగా చేయడం, అదేవిధంగా ఆనాటినటువంటి కాంగ్రెస్కి జాతీయ అధ్యక్షులుగా 2 పర్యాలు చేయడం వారి వ్యక్తిత్వానికి, వారి యొక్క సమయస్ఫూర్తికి, అదేవిధంగా సమాజ సేవకి, కలుపుకోలుతనానికి నిదర్శనం. అతను దేన్ని కూడా వారసత్వం కాకుండా స్వయం కృషితోటి, తన యొక్క మేధా సంపత్తితోటి వారు ఉన్నత శిఖరాలు ఎదుర్కొన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఆ రోజు 51 సంవత్సరాలు ఎక్కువ కావచ్చు, కానీ చిన్న వయసులోనే వారు దూరం అవడం జరిగింది. అది కూడా ప్రజాసేవలో ఉంటున్న సమయంలోనే వారు దూరం అవడం జరిగింది. ఇంకో విషయం తీసుకుంటే అంబేద్కర్ గారు కావచ్చు, పూలే గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా జీవితాల్లో కష్టాలు, అదేవిధంగా గొప్ప కీర్తి చెప్తున్నారు. సంజయ్ గారు కూడా అదేవిధంగా కష్టంతో పాటు మంచి ఉన్నత స్థితికి చేరుకోవడం వారి యొక్క కృషికి మనం పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. పాత రోజుల్లో నాకు గుర్తు, పాత మున్సిపాలిటీకి దామోదరం సంజయ్ మున్సిపాలిటీ పేరుండేది ఊళ్ళలో. అదే అటువంటిది మనం స్ఫూర్తిగా కూడా తీసుకోవాల్సినటువంటి గుర్తు చేసినట్టుగా ఉండబడటం, విగ్రహాలు ఉండడం, వీరేంటి వీళ్ళ చరిత్ర అనేది భావితరాలు తెలిసే విధంగా వాటికి ఇప్పుడు చాలా సంతోషదాయకం. వారందరినీ మనం వారి స్ఫూర్తిని ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు. వాటిల్లో ప్రతిసారి MBBS, NIT, IITలో సీట్లు వచ్చాయి. నిన్న JEE మెయిన్స్లో కూడా చాలా మంది విద్యార్థులు క్వాలిఫై అయినారు. వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు సూచన మేరకు ఈ సెంటర్లని, ఈ 3ని పరిశీలిస్తున్నాం. మన జిల్లాలో భవిష్యత్తులో ఎంతో మంది పేద పిల్లలు విద్యలో మంచి ఉన్నత స్థాయిలో రావాలి, ఇటువంటి ఎక్కువ సీట్లు పొందాలి. దానికోసం వాటికి సంబంధించినటువంటి నీటి కోచింగ్ సెంటర్లు కూడా ప్రత్యేకమైనటువంటి అధ్యాపకులను కూడా తీసుకొని మేము అపాయింట్ చేస్తున్నాం. మరిన్ని ఫలితాలు కూడా భవిష్యత్తులో చూస్తాం.